ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు చాలా స్పెషల్ గెస్ట్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఎన్నో పర్యాయాలు మంత్రిగా చేసి అండ్ ముఖ్యమంత్రిగా చేసిన నాదెండ్ల భాస్కర్ రావు గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడేద్దాం. సో ఎలక్షన్స్ తర్వాత ఆయన ఇచ్చే ఫస్ట్ ఇంటర్వ్యూ కాబట్టి అసలు ఏం మాట్లాడతారో అనేది చాలా మంది ఎక్సైటెడ్ గా వెయిట్ చేస్తున్నారు ఈ ఇంటర్వ్యూ కోసం. సో నాదెండ్ల భాస్కర్ రావు గారు నమస్తే. నమస్కారం అండి. సో సార్ ఫస్ట్ నేను అడగాల్సిన క్వశ్చన్ ఏంటి అంటే 90 సంవత్సరాలు వచ్చినాయి మీకు, ఇంత హెల్దీగా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు, ఇప్పటికి 5-6 కిలోమీటర్స్ వాకింగ్ చేస్తారు, వ్యాయామం చేస్తారు, ఇంకా కుదిరితే జిమ్ కూడా చేసుకుంటారు, ఇంత హెల్దీగా ఉంటారు కదా, ఏం ఫుడ్ తీసుకుంటారు మీరు అసలుకి? ఫుడ్ మామూలు అండి. నేను ఇదివరకు గ్రామంలో ఏం తినేవాడినో ఇక్కడ కూడా అదే తింటాను. ఏం తినేవాళ్ళు? లీడర్గా కూడా అంతే, కాయగూరలు చక్కగా, మజ్జిగ, పెరుగు, మామిడికాయ పచ్చడి అలాంటిది నంచుకోవడానికి. సేమ్ హ్యాబిట్స్, విలేజ్ హ్యాబిట్స్. ఓకే. అయితే నాకు ఈ సిగరెట్లు కానీ ఇతరత్ర అలవాట్లు కానీ నాకు లేవు. ఓకే. నేను గృహస్థుడిగా ఉన్నప్పుడు కూడా ఏకపత్ని వృత్తుడు. నేను ఎప్పుడు కూడా పరాయి ఆడవాళ్ళ మీద వ్యామోహం కానీ అలాంటి పనులు ఎప్పుడు నేను చేయలేదు. అంత డిసిప్లిన్డ్ లైఫ్ మొట్టమొదటి నుంచి కూడా. కనుక ఆ గ్రామ వాతావరణం నుంచి వచ్చిన పెద్దవాళ్ళు నేర్పిన ఆ అలవాట్లే కంటిన్యూ చేశాం. ఇక్కడ నేను 53లో వచ్చాను ఒకసారి, అంటే ఆంధ్రప్రదేశ్ కాకముందు. 55 నుంచి 57 ఇక్కడ BA చదివాను నేను హైదరాబాద్ చదివి అప్పటికి 57కి మనకి ఇది వచ్చింది, ఏది ఆంధ్ర తెలంగాణ కలిసిపోయింది. తర్వాత నేను హైకోర్టులో ప్లీడర్ చేశాను. నేను ఇక్కడ ఉస్మానియాలోనే చదువుకున్నాను, ఉస్మానియాలోనే నా ప్లీడర్గా కూడా ట్రైనింగు, తర్వాత శుభ్రంగా హైకోర్టులో ప్రాక్టీస్. ఓకే. మా మామగారు కూడా బ్యారిస్టర్, డాక్టర్ వాసిరెడ్డి వెంకయ్య చౌదరి. అయితే ఆయన దగ్గర నేను ప్రాక్టీస్ చేయలే. నేను నేర్చుకుంది నరసరాజు గారు అని అడ్వకేట్ జనరల్ ఉండేవాడు, ఆయన దగ్గర పెట్టాను. నన్ను ఆయన దగ్గర నేర్చుకున్నాక నా అంతా నేనే ప్రొఫెషన్ స్టార్ట్ చేసినా నాకు ఈ ప్రొఫెషన్ మీద పెద్ద ఏంటో చిన్నప్పుడు పెద్ద ఇంట్రెస్ట్ లేదు. దాంతో ఉద్యోగం కోసం వెంపర్లాడుతూ నా మిత్రులతో కొంత సహకారం తీసుకుని ఢిల్లీలో అక్కడ ప్రయత్నం చేసి, ఆ ఢిల్లీ వెళ్ళినప్పుడు చాలామంది పెద్దవాళ్ళతో పరిచయం అయింది, పెద్దవాళ్ళందరితో. అది కొంత యూత్ కాంగ్రెస్ అని ఒకటి కొంత ఇవన్నీ యాడ్ చేసి, అప్పుడు నేను వెళ్ళినప్పుడు 64లో నెహ్రూ గారు చనిపోతే నా మిత్రుడు ఒకడు కృష్ణమేనకి బాగా ఫ్రెండ్, కృష్ణమేన బ్రతికే ఉన్నాడు అప్పుడు. కృష్ణమేన ఆయన చనిపోయాయా నెహ్రూ ఇప్పుడే తెల్లారే అని చెప్తే మేమంతా వెళ్ళాం అట్లా. అక్కడ కృపలాని గారు మేము కొద్ది ముందే ఉన్నారు అప్పుడు. ఆ రోజుల్లో పెద్ద జనం వచ్చేవాళ్ళు కాదు, ఎందుకంటే ఇవన్నీ లేవు అప్పుడు, జనానికి తొందరగా తెలియదు. ఓకే. మేము అక్కడ 10 దాకా ఉన్నాం, ఎవరు పెద్ద రాలా. ఎప్పుడో ఇక అప్పుడు రేడియోలో చెప్పేవాళ్ళు, చెప్తే కూడా సాయంత్రం ఎప్పుడు వచ్చి. అంటే ఇప్పుడు రాజకీయాల్లోకి రాకముందు ఓకే సార్, అంటే మీరు హెల్దీగా ఉన్నారు, తీసుకుంటున్నారు, బట్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆ టెన్షన్సే వేరు కదా. అప్పుడు కూడా టెన్షన్స్ ఉన్నా ఏం చేసా, నా ఫుడ్ హ్యాబిట్స్ మారాయి కాదు, ఈ మామూలుగా బాడీ హ్యాబిట్స్ కూడా ఎప్పుడు మార్చుకో. మెంటల్ టెన్షన్ ఉంటుంది బాగా ఉండింది, అందులో డౌటే లేదు. ఎన్ని అవస్థలు పెట్టారు, ఎమ్మెల్యేలు ఎత్తుకుపోవటం, నానా బాధపడ్డానుగా. అయినా పెద్ద పట్టించుకునేవాడు కాదు, నిద్రపోయేవాడు, అందులో కొట్టుకుపోయేది. ఓకే. నిద్రపోయేవాడు. షుగర్ బీపీ రెండు ఉండవు మీకు? షుగర్ అంటే అప్పుడు లేదు, కానీ ఇప్పుడు ఏజ్ కదా వస్తే షుగర్ వచ్చింది కొంచెం. ఓకే. ఇప్పుడు మీకు 90 సంవత్సరాలు కదా నాదెండ్ల భాస్కర్ రావు గారు, వాకింగ్ ఎన్ని కిలోమీటర్స్ చేస్తారు డైలీ? 4 కిలోమీటర్లు డైలీ. ఓకే. నాన్ స్టాప్. అంటే అక్కడ తోటలో అక్కడక్కడ డాములు ఉంటాయి, ఎప్పుడైనా కావాలంటే ఆగి మంచినీళ్ళు తాగటం, కబుర్లు చెప్పుకోవటం, వాళ్ళు కలుస్తారు కదా, కూర్చుంటాం. ఓకే. అందరూ మీ ఫస్ట్ కలవగానే మీ హెల్త్ సీక్రెట్ అడుగుతారు కదా? అదే సహజం. దే ఆర్ హ్యాపీ ఇన్ ఏ వే, ఫ్రెండ్స్ అంతా. ఏజ్లో కూడా ఆయన అట్టు నడుస్తున్నాడు అది ఇది అనుకుంటూ ఉంటారు. ఓకే. ఇదే మామూలు. నడవటం కూడా చాలా ఫాస్ట్గా నడుస్తారు. అవును. కనుక అది హ్యాబిట్స్ వల్ల వచ్చింది.
నేనేమి బాడీ వరకు నేను ఎప్పుడు పిచ్చి పనులు ఎప్పుడు చేయలేదు. ఈ మధ్య ఒక పేషెంట్ చూశాను, ఆ శిష్యుడు ఎన్ని జబ్బులో చెప్పడానికి లేదు. ఆడ దుంపదే కదా, ఈ దుంపదే కదా, ఏందిరా ఇది, ఈ జబ్బులు ఏంటిరా, నడుము పోయింది, ఇది పోయింది, హార్ట్ పోయింది, ఇంకేయో పోని డాక్టర్ని అడిగితే కష్టం సార్, మల్టిపుల్ అన్నారు. ఏమిటి వీడు దుంపదగా ఎంగేజ్ కదా అంటే, అంతే చెప్పలేమన్నాడు. మల్టిపుల్ అన్నాడు. అంతే 1 day 2 days ఉన్నాడు, పోయాడు. నాన్ వెజ్ తింటారా మీరు? నాన్ వెజ్ చాలా తక్కువ, నెలకు ఒక్కసారో 2 సార్లు అంతే. అది కూడా నాకు ఇష్టతగా తిన్నాం, తెప్పిస్తారు. ఎక్కువ ఆకుకూరలు తింటారు? అన్ని కూరగాయలే నాకు పెడతారు, అదే ఇష్టం నాకు. సూపర్. అంత ఫుడ్ మంచి హ్యాబిట్స్ ఉండబట్టి మీకు 90 years వచ్చినా కానీ ఇప్పటికి యంగ్గా కూరగాయలు ఫ్రిడ్జ్ లో నుంచి తీసిన యాపిల్ పండులాగా ఉంటారు. సాంబారు, ఇవి మామూలు పెరుగు, మంచి మామిడికాయ పచ్చడి, ఆ పప్పు, అయ్యా ఆ ఊళ్ళల్లో తిన్నాయే నాకు అలవాటు. అయ్యంటే చాలా ఇష్టం. గోంగూర పచ్చడి, మామిడికాయ పచ్చడి అలాంటి. సో మీ జీన్స్ ఎవరికి వచ్చింది? మీ పిల్లలకి, మనోహర్ గారికా అంటే అబ్బాయికా? వాళ్ళ పిల్లలు ఇక్కడ సిటీలో పుట్టారు, ఇక్కడే పుట్టారు, హైదరాబాద్. వాళ్ళ జీవితం, వాళ్ళ పుట్టినప్పుడు ఎంతో ఖర్చో తెలుసా? 100 రూపాయలు. ఇప్పుడు పుట్టుక ఎంత తెలుసా? 1,00,000 మినిమం. డెలివరీకి 1,00,000. అప్పుడు 100 రూపాయలు చేసి జనానా హాస్పిటల్, ఈ హాస్పిటల్స్ ఏమి లేవు అప్పుడు. జనానా హాస్పిటల్ అని హైకోర్టు పక్కన ఉండేది. 100 రూపాయలు అన్నీ, మేము వెళ్ళటానికి రావటానికి అన్ని ఖర్చులతోనూ అట్లా. అంత చీప్ లైఫ్, హాయిగా ఉండేది హైదరాబాద్. బస్కా కిరాయి దేవు సాబ్, రిక్షా వాడు పాపం బస్సులో వెళ్దా, అది కూడా హాలీ కల్దార్ అని ఉండేది. హాలీ అంటే ముస్లిం రూపాయలు, కల్దార్ అంటే మన ఇంగ్లీష్ రూపాయలు. కల్దార్ ఏమని అడిగేవాడు పాపం. అలా ఆ రోజులు వేరు. ఒక్క కారు లేదు ఇప్పుడు. నైజాం కార్లు తప్ప నేను ఎప్పుడు చూడలేదు. నైజాం కార్లు తప్ప హైదరాబాద్లో ఇంకేమీ లేవు. మీరు కొన్న ఫస్ట్ కార్ ఏంటి? నేను లీడర్గా ఒకరోజు 35 రిట్ పిటిషన్స్ వేశాను. ఆ రిట్ పిటిషన్స్ వచ్చిన డబ్బుతో సుందరం మోటార్స్ పంపి కార్ తెప్పించాను. ఫస్ట్ కార్ అది. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత రాజకీయాలు వచ్చిన కార్లే చెత్త అంతా గవర్నమెంట్ మారిని, నా మారి, నేను మారిని. బట్ లీడర్గా ఫస్ట్ అది 35 రిట్ పిటిషన్ వేశాను. పిచ్చి డబ్బు కార్ తెప్పించాను. అంటే మీరు ఎంత ఎత్తు ఎదిగినప్పటికి కూడా ఎప్పుడు కూడా ప్రొఫైల్ అనేది లో ప్రొఫైల్ మెయింటైన్ చేశారు. హడావుడి ఎప్పుడు లేదు. ఎప్పుడు. సూపర్. ఏమనిపిస్తుంది? ఇది కూడా ఇల్లు కూడా, ఇందులో నేను సొసైటీలో మెంబర్ని. అందువలన ఇచ్చారు 5 రూపాయలు గజం. ఇది గజం 5 రూపాయలు. అది కొనుక్కొని కట్టుకున్నాను, లీడర్గా కట్టింది. డాక్టర్ గారు నాకు అప్పుడు పర్మిషన్ ఇచ్చారు. నేను మినిస్టర్ కూడా, మినిస్టర్ అయ్యాను. అయ్యేటప్పుడు పర్మిషన్ ఇచ్చాడు కట్టుకోమని. ఆ లీడర్గానే మొదలెట్టాం ఇల్లు.